హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము లాస్ట్ వీక్ అన్ని కార్తీక మాసంలో చాలా వ్లాగ్స్ అయితే పెట్టాను కదండి. శివాలయాల టెంపుల్స్ ఒక హిస్టరీ గురించి, అక్కడికి వెళ్ళి మేము చేసిన అన్ని విషయాలు క్లియర్గా అయితే. సో అదే టైంలో మా పిల్లలు అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తారో అది కూడా మీకు చూపించాలని ఈ వ్లాగ్ చేయడం జరిగిందండి. సో అక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మా పిల్లల్ని అయితే నేను కాస్త ఎంజాయ్ చేపిస్తూనే ఉంటాను. వాళ్ళకు కూడా తగ్గట్టుగా, అంటే టెంపుల్స్కి వెళ్ళాము అన్న ఫీలింగ్ రాకూడదు. చిన్నపిల్లలు కదండి, సో పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. చిన్నపిల్లలు కాబట్టి అక్కడ కూడా మనం కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా చూపిస్తే ఇంకా ఎంజాయ్ చేస్తూ టెంపుల్స్ని వాచ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేయడం కోసం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని నేను యూజ్ చేసుకుంటాను అనమాట. అంటే అక్కడ ఏముంటాయో తెలియదు కదండి ఫస్ట్ వెళ్ళినప్పుడు. సో నాకు ఏదైనా కనిపించిందంటే పిల్లల్ని ఫస్ట్ అయితే అలా వాళ్ళకు అలా పరిచయం చేస్తూ అలా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఒక టైంలో పిల్లలు అయిపోతానని చెప్తుంటాను కదండి. సో పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారండి డక్స్తో. ఫస్ట్ టైం మా చిన్నోడైతే డక్స్ని అంత దగ్గరగా చూడడం, పెద్దవాడు కూడా అంతే, అంత నియర్లో డక్స్ని చూసి భలే ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళిద్దరు కలిసి అయితే. మధ్య మధ్యలో మళ్ళీ వెళ్తూ మా బాబు అయితే వాళ్ళ డాడీకి చెప్తూ మా వారికి చెప్పి మళ్ళీ వస్తూ అలా డక్స్తో చూస్తున్నారు. ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా కోనేరులో ఉన్న ఫిషెస్తో అనమాట. చాలా రకాల ఫిష్లే ఉన్నాయండి. కొన్ని అయితే నేను కూడా గెస్ట్ చేయలేకపోయాను వాటి నేమ్స్ అయితే. మా కవ్యాంశి మధ్య ఇంట్రడ్యూస్ చేస్తున్నారు స్కూల్లో కాబట్టి కొన్ని అయితే బాగా చెప్పగలుగుతున్నాడు వాడు. అన్నీ కొంచెం అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉంటాడు కూడా. సో టీవీలో అలాంటివన్నీ నాకు చెప్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, చిన్నోడికి పెద్దోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చాలానే బాగా ఎంజాయ్ చేశారండి ఫిషెస్తో కూడా. అక్కడ ఇవి కూడా ఉన్నాయి, ఛాయా సోమేశ్వర టెంపుల్. ఇది వచ్చేసి టెంపుల్. ఇంకా ఈ వ్లాగ్ అంతా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి. అలా కాసేపు అయితే అక్కడ స్పెండ్ చేయించి ఆ తర్వాత టెంపుల్ లోపలికి తీసుకెళ్ళి టెంపుల్లో దేవుడి దర్శనాన్ని చేస్తూ వాళ్ళకి కొంచెం నాకు తెలిసిన విషయాలు చెప్తూ, అక్కడ తర్వాత ఎలా ఉంది అని టెంపుల్ గురించి కనుక్కుంటూ, అంటే తెలుసుకుంటాను కొంచెం. అది కూడా వాళ్ళకి ఎలా ఫీల్ అవుతున్నారని తెలిస్తే కూడా మనకి ఇంకా చూపించడానికి ఫీల్ అవుతాం కదండి. సో అలా నేనైతే ఆలోచిస్తుంటాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఆ తర్వాత ఛాయా సోమేశ్వర టెంపుల్ పక్కనే పచ్చల సోమేశ్వర ఆలయం ఉంటుంది. అది కూడా మేము అంటే వ్లాగ్ పోస్ట్ చేయడం జరిగింది. చూడని వాళ్ళైతే చూడండి. అక్కడ కూడా పిల్లలు ఇలా వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం అటు ఇటు మూమెంట్ని, టెంపుల్ అయినా కూడా కొంచెం బయట అలా స్పెండ్ చేపిస్తూ అలా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఆ తర్వాత మాకు ఇది కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి దామగుండం గురించి అండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం. అక్కడ కోనేరు ఉంటుంది. అక్కడ కూడా ఇలా చూడండి ఎన్నిసార్లు ఇంకే వెళ్తూ వస్తూ అలా వెళ్తూనే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు పిల్లలు అయితే. చాలా బాగా జరిగిందండి ఆ డే అయితే. మేము ఇంకా అసలు ఎప్పటికీ మర్చిపోలేమేమో అంతగా మాకైతే ఆ డే చాలా బాగా గడిచింది. ఎలా చేస్తున్నారో చూడండి, ఎన్నిసార్లు వెళ్తూ రావడం. ఇక్కడ వాటర్లో కూడా అండి చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా మనం వెళ్తూ ఉంటే ఏమి మనం డిస్టర్బ్ వాటిని మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్తున్నాం కదా. ఇలా గడిచిందండి పిల్లలతో మాకైతే మొత్తం కార్తీక మాసం టెంపుల్స్. సో ఎవరైనా చూడండి అంటే చూడండి.